ఏప్రిల్ ఫూల్ అంటూ ఉంటాం. అలాగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకరోజు ముందుగానే జనాల్ని ఏప్రిల్ ఫూల్ చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ వారి మీటింగుల్లో ఇంకెన్ని రకాలుగా 99% హామీలు నెరవేర్చాను, ఇలా ఎన్నో, మద్యపాన నిషేధం చాలా చేశాం. ఇలాంటివి జనరల్గా ఎవడైనా ఏప్రిల్ 1 రోజు ఫూల్ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ జనాల్ని ఫూల్స్ చేసిన మహానుభావుడు ఎవరు అంటే శ్రీయుతులు ఎడుగూరి సన్నింటి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన ఇంకా ప్రతిరోజు జనాన్ని ఫూల్స్ చేయటం మానేసి ఒక ఏప్రిల్ 1కి, అంటే ఇవాళ ఏదైనా చెప్పుకోండి, దేశానికి కాబోయే ప్రధానాన్ని కూడా చెప్పండి. అఫ్కోర్స్ మీరు భయపడతారనుకోండి, ఆ మాట అనరు. అవసరమైతే అమెరికాలో పోటీ చేశారని నెగ్గలను అంటారు తప్ప కల్లో కూడా భారతదేశంలో నేను ప్రధాని అవుతానని చెప్పే ధైర్యం ఆయనకి లేదు. ఎందుకంటే అలా చెప్తే 24 గంటల్లో ఏమవుతుందో ఆయనకు తెలుసు కనుక. సరే, ఈ ఏప్రిల్ ఫూల్స్ డేని పక్కన పెడితే, ఈరోజు నేను గతంలో సుప్రీంకోర్టులో 2 సార్లు వాయిదా పడింది. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు సుమారు ఒక 3000 సార్లు ఆయన మీద ఉన్న 11 ఛార్జ్షీట్లలో బాగా వాయిదాలు అడిగినట్టుగా రికార్డులన్నీ సమర్పించి, ఇంక ఈ కోర్టులో ఉంటే ఇలాగే ఈయన వాయిదాలు అడుగుతూ ఉంటాడు, ఆయన ఇస్తూ ఉంటాడు. దానికి తోడు హైకోర్టు నుంచి కూడా అసలు నువ్వు వెళ్ళక్కర్లేదా, నువ్వు తోపి, నువ్వు సీఎంవి అన్నట్టుగా ఒక ఆర్డర్ కూడా ఆయన తెచ్చుకోవడం జరిగింది. సో దాని మీద ఇది అన్యాయం, ఒక ముఖ్యమంత్రికి ఒక రూలు, ఒక సాధారణ మానవుడికి ఒక రూలా అని చెప్పి ప్రశ్నించి, ఇది న్యాయ వ్యవస్థనే వ్యవస్థలను చేసే విధంగా ఉంది. ఇదే సుప్రీంకోర్టులో 77 వాయిదాలు అడిగితే, ఇంకొక వాయిదా అడిగితే ఇచ్చిన బెయిల్ను కూడా రద్దు చేయమన్నారు. మరి ఇక్కడ ఇన్ని వేల వాయిదాలు అడిగితే అతిగతి లేదు అని నేను, ఏ ఒక్కరూ కూడా ఈ పిటిషన్ వేయటానికి ఆంధ్రదేశంలో ముందుకు రాని పరిస్థితుల్లో నేను ముందుకొచ్చి, నేనున్నాను అంటూ ముందుకొచ్చి నేను ఈ పిటిషన్ వేయటం జరిగింది. అలాగే నేను గతంలో అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ ఏ ఒక్కడూ కూడా ఆ బెయిల్ రద్దు చేయాలని అడిగే ధైర్యం లేని పరిస్థితుల్లో నేను ఒక్కడనే ధైర్యం చేసి ఆ పిటిషన్ వేసిన 20 రోజులకి ఆల్మోస్ట్ ఏమో చంపేస్తే స్వర్గానికి వెళ్ళి ఉన్నాం, నరకానికి వెళ్ళి ఉన్నాం, నాకైతే తెలియదు. కానీ మన హిందూ శాస్త్రం ప్రకారం చచ్చినవాడు పుణ్యం చేస్తే స్వర్గానికని, పాపాలు చేస్తే నరకానికని సిద్ధాంతాన్ని మనం నమ్ముతాం. కాబట్టి ఎక్కడో దగ్గరికి పంపించడానికి జగన్మోహన్ రెడ్డి రెడీ అయ్యాడు.